ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైందని చెప్పాను. ఎందుకంటే, ఎప్పుడైనా ఒక పుస్తకంలో పరిచయం ఎలా ముఖ్యమో, చివరగా వచ్చేది చాలా ముఖ్యంగా ఉంటుంది. మన 'రెవల్యూషన్‌లో' తరచుగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'రెవల్యూషన్' చాప్టర్ 19లో ఉన్నాం. దీన్నెందుకు కన్క్లూషన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ అని అంటున్నానంటే, ఇది కంప్లీట్‌గా ఈ బుక్‌లోని ఎసెన్స్ ఇందులో వస్తుంది. ఇందులో పలు ప్రశ్నలున్నాయి. నా మొదటి ప్రశ్నేంటంటే, బైబిల్ ఆరంభంలో ఒక మ్యారేజ్‌తో ప్రారంభమైంది. ముగింపులో చూస్తే అక్కడ కూడా ఒక మ్యారేజొస్తుంది. సో, దేవుడు ఈ మ్యారేజ్ ఐక్యతకు ముఖ్యమైన కొన్ని విషయాలు పొందుపరిచాడు. ఇది స్పిరిచ్యువల్‌గా చూసే యాంగిల్ ఒక డీపైన యాంగిల్‌గా ఉంది. సో, ఈ రెవల్యూషన్ చదివే మనం ఇప్పుడు మొదట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి తరచుగా చూసేవారు, ఫినిషింగ్‌ని తరచుగా చూసేవారికి ఈ 19థ్ చాప్టర్ మనమెలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఈ మ్యారేజ్ ఐక్యూ అనేది జెనెసిస్ యాంగిల్‌లో మనం కోరిలేట్ చేస్తున్నప్పుడు చూసి, జెనెసిస్‌ని దీన్ని ఎలా కోరిలేట్ చేసి చదవాలి అనే విషయాన్ని మీరు ఫండమెంటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కన్క్లూషన్‌లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఒక కార్య ఆరంభము కంటే ముగింపు ఎంతో ముఖ్యమైంది అని బైబిలే చెప్తోంది. సో దేని యొక్క ఆరంభము ఎలాగ ప్రారంభిస్తున్నామో సో దాని యొక్క ముగింపు కూడా అక్కడుంటది. దాని ప్రకారంగా మన ప్రపంచం యొక్క ఆరంభం ఆదియును అంతమునై ఉన్నాడని ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడని, సో ఆయనే ప్రారంభం, ఆదియు అంతము. ప్రారంభము ముగింపునై ఉన్నది, ఆదియును అంతమును. అలాగున్నప్పుడు ఈ 19వ అధ్యాయము నుండి ఒక ముగింపుగా దానిని చూస్తూ ఉన్నాం. ఎలా ముగింపుగా చూస్తున్నామంటే, మీరు చెప్పినట్టుగా వివాహమే మెయిన్ ఇష్యూ. 19వ అధ్యాయం చదవాలనుకున్న వారికి మనం చెప్పేటువంటి రెండు ముఖ్యమైన విషయాలేంటంటే, ఒకటి గొర్రెపిల్ల యొక్క వివాహము, రెండవది అంత్యక్రీస్తుతో జరిగేటువంటి యుద్ధం. ఈ రెండు అందులో ఉన్నాయి. ఈ అర్మగెదోన్ యుద్ధం అని చెప్తాం, ఆ ఫైనల్ యుద్ధం. ఈ రెండిటి యొక్క ఆరంభం ఎందుకు ఇవి రెండు కూడా ఈ అధ్యాయంలో చెప్పబడ్డవి? వీటి రెండిటి యొక్క ఆరంభం ఎక్కడంటే ఆదికాండములోనే మీరు చెప్పినట్టుగా అక్కడ ఆరంభం. ఇప్పుడు ఈ యొక్క 19వ అధ్యాయం యొక్క రెండవ భాగం ఉంది కదా, అంత్యక్రీస్తుకు యేసుక్రీస్తుకు మధ్య యుద్ధం. మృగము పట్టబడింది, దానితో కూడా అబద్ధ ప్రవక్త పట్టబడ్డాడు. గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడ్డారని చెప్పి అదే 19వ అధ్యాయంలో చివరి 2 వచనాల్లో మీరు చదివినట్లయితే చూడగలరు. 20-21లో అలాగుంది. అలాగున్నటువంటి అంత్యక్రీస్తును యేసుక్రీస్తు జయించే కాన్సెప్ట్. ఈ యుద్ధం ముగిసిపోయింది, అక్కడే ముగిస్తుంది. అయితే ఎక్కడ ఆరంభమైంది అని చూసినట్లయితే ఆదికాండంలో చూడగలం. 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీకును ఆమె సంతానమునకును, నీకు ఆమెకును వైరము కలుగజేసేదను. సో, సర్పాన్ని చూసి అక్కడే స్టార్ట్ అయింది. అక్కడే యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే సర్పాన్ని చూసి నీకును ఆమె సంతానమునకును, స్త్రీ సంతానమైనటువంటి మరియ నుండి అనగా యేసుక్రీస్తు అక్కడ అలా చెప్పబడింది. నీకును ఆమెకును, నీకు ఆమెకు, స్త్రీ అయిన సంఘానికి. ఇక్కడ పగ మొత్తము ఏర్పడింది ఆదికాండములో, ముగిసింది ప్రకటన గ్రంథములో. అందులో నీకును ఆమె సంతానానికి, నీకును స్త్రీకిని అని రెండుంటాయి. సంఘానికి పిశాచికి, సంఘ విత్తనమైన యేసుక్రీస్తుకును పిశాచి విత్తనమైన అంత్యక్రీస్తుకు యుద్ధం జరగాలి. అప్పుడు సంఘముతో ఆరంభమయ్యే యుద్ధం చివరిగా ఎక్కడ ముగిస్తుందని అడిగితే ఆయన కుమారునితో ముగియను. అలాగే ఈ స్థలంలో దేవుడు చెప్తున్నాడు. కరెక్ట్గా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్త్రీకి విరోధంగా పిశాచి నిలుచుంటది. 12వ అధ్యాయం 6వ వచనంలో, తర్వాత 12వ అధ్యాయం 14వ వచనంలో స్త్రీకి విరోధంగా నిలిచి ఉంటది. స్త్రీ కలిగిన కుమారునికి, స్త్రీకి విరోధంగా రెండు అక్కడ ఉంటాయి. అలా స్త్రీ అనేటువంటి ఆ యొక్క సంఘానికి, క్రీస్తనే సంఘానికి యుద్ధమైనటువంటిది 2000 సంవత్సరాల క్రితం ఆరంభమైంది. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు? ఆ యుద్ధము ఎప్పుడు ముగిస్తుందంటే ఈ 19వ అధ్యాయంతో ముగిస్తుంది. సో దీన్నే దేవుడొచ్చి ఒక ప్రవచనాత్మకంగా ఆదికాండం 3:15లో చెప్తున్నాడు. సో ఈ 19వ అధ్యాయమే ఉన్నంతలో ఎంతో ముఖ్యమైన, అన్ని అధ్యాయాల వాల్యూవే ఇది అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఆదికాండం యొక్క ఆరంభం, ముగింపు ఈ రెండు అక్కడే ఉంటుంది. సో అక్కడ ఆరంభమైన పగ ముగిసే స్థలము 19వ అధ్యాయం. అక్కడ వారి మధ్య ఏర్పడిన స్పిరిచువల్ వార్ఫేర్ ఎక్కడ ముగిస్తుందంటే అర్మగెదోన్లో. సో దాని గురించి ఇక్కడ చెప్పబడింది రెండవ భాగం. దీని మొదటి భాగము ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది బహిర్గతమైన యుద్ధం. అయితే మొదటిగా ఉన్నది ఏంటని అడిగితే గొర్రెపిల్ల యొక్క వివాహము. ఈ గొర్రెపిల్ల వివాహానికి పిలువబడిన వారు భాగ్యవంతులని చెప్పి ఇవన్నీ చెప్పబడ్డాయి. సో ఈ గొర్రెపిల్ల వివాహం అంటే ఏంటి, గొర్రెపిల్ల ఏమిటి, ఆయన వధువు ఎవరు, ఇవన్నీ చెప్పేటువంటి ఒక ముఖ్యమైన అధ్యాయమే ఈ 19వ అధ్యాయం. మీరు కొంచెం డీటెయిల్డ్గా చెప్పారు. ఇందులో ఓ ప్రశ్న కూడా వస్తుంది. జెనిసిస్లో గమనిస్తే దేవుడే సమస్తాన్ని సృష్టించాడు. అయితే క్రియేట్ చేసిన విషయాన్ని గమనిస్తే ఒకే విధంగా ఫోర్కాస్ట్ చేసి, ప్లాన్ చేసి మనం పలు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మరి చాయిస్ కూడా ఇస్తున్నాడు ప్రజలకు. మరి మ్యాన్ అండ్ విమెన్కి చాయిస్ కూడా ఇస్తున్నాడు.
ఈ చాయిస్ వీరు ఎలా అంగీకరిస్తే ఈ డైరెక్షన్ స్క్రిప్ట్ అలా ఉంది. మరో డైరెక్షన్‌లోకి వెళితే దానికి తగిన స్క్రిప్ట్, ఇంకా పరిపూర్ణమైన బాధ్యతనిస్తున్నాడు. అప్పుడు క్రైస్ట్ వస్తున్నాడనేది ఎప్పుడైతే ఆ మిస్టేక్ జరిగిందో అక్కడ దేవుడు ఒక ప్లాన్ చేసి జరిగిస్తున్నాడు. అయితే మనం చాలాసార్లు చెప్పాం, సాతాను, క్రైస్ట్‌ని మనం ఈక్వేట్ చేసి సాతాన్ను పైకి తీసుకొస్తున్నామని మాట్లాడుకున్నాం. మరిప్పుడు దాదాపు అలాంటి విషువలే వస్తుంది. క్రైస్ట్ యొక్క ఫైనల్ కన్క్లూషన్ ఇలా వస్తుందని మనం చెప్తుంటే, అప్పుడు మనం చెప్పిన ఆ ఫైనల్ కన్క్లూషన్‌లో సాతానుని మనం మహిమపరుస్తున్నామా అనే ప్రశ్న ఉదయిస్తుంది. మరి దీని వెనుక మీరేముందని అనుకుంటున్నారు? ఏమిటంటే దీన్ని మనము దీని గురించి ఇంతకుముందే చెప్పాము. మీకు గుర్తుందో లేదో, మనము బైబిల్‌ని రివర్స్‌లో చూస్తూ ఉన్నాం. హ్మ్. దేవుడు వెనక నుండి ముందుకి రాస్తాడు. పోతే హీబ్రూ బైబిల్ వెనక నుండి ముందుకు వస్తుంది, రైట్ టు లెఫ్ట్. మనం ముందు నుండి వెనక్కి, మనమొచ్చి లెఫ్ట్ టు రైట్. మనము రాసి చదివేటువంటి మెథడ్ అలాగా. ఇప్పుడు అమెరికాకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్, మనకైతే రైట్ హ్యాండ్ సైడ్. అవును. ఆ విధంగా బైబిల్ చదవడంలోనే ఒక వ్యత్యాసం ఉంది. వెనుక నుండి ముందుకు వస్తుంది. దానిలో మరొక అర్థం ఉంది. అదేంటంటే మనము ముందు నుండి వెనక్కి వస్తున్నాం. మనం ఇక్కడి నుండి ఫాలో అవుతున్నాం, ఫ్యూచర్ చూస్తూ వెళ్తున్నాం. సరియా? అయితే దేవుడు వెనుక నుండి ముందుకు వస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయనకి ఫ్యూచర్ తెలుసు. ఫ్యూచర్ నుండి ఇది చూస్తూ ఉన్నాడు. ఇదెందుకు నేను చెప్తున్నాను అన్నట్టయితే, ఆదాము హవ్వలు వచ్చారు, పడిపోయారు. బదులుగా యేసుక్రీస్తు వస్తున్నాడు. హవ్వకు బదులుగా సంఘం వస్తుంది. వీరిద్దరిని కూడా రిసెంబుల్ చేస్తున్నారు వీరిద్దరు. ఎవరు? ఆదాము హవ్వల్ని, యేసుక్రీస్తు సంఘము. యేసు లోకాన్ని జయిస్తున్నాడు, సంఘాన్ని తన కంట్రోల్లో ఉంచుతున్నాడు. గొర్రెపిల్ల వివాహము కొరకై తీసుకెళ్లబోతున్నాడు. తిరిగి భూమికొచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఇదే మనం తలంచేటువంటి ఒక విషయం. ఇదొచ్చి ఫ్రంట్ టు బ్యాక్, ఆదాము నుండి చూస్తున్నాం. అయితే నిజానికి ఏమిటని అడిగితే మనం వెనక నుండి చూస్తున్నాం. ఎలా వెనక నుండి చూస్తున్నాం? దేవుడు తనకొక పరలోకాన్ని నియమించుకున్నట్టుగా తనకు మరొకటి, తన కుమారుణ్ణి పెట్టుకుని మరొకటి నిర్మించేటువంటి రీతిలో చేస్తున్నాడు. అదే సంఘముగా మరి చెప్పబడుతోంది. అప్పుడు ఆ స్థలంలో నిర్మించడానికైనా కొన్ని కార్యాలు చేసేప్పుడు ఈ యొక్క రెండిటి యొక్క మోడల్, యేసుక్రీస్తు, సంఘము, ఈ రెండిటి యొక్క మోడల్గానే ఒక మనిషి నిర్మించబడ్డాడు. ఎవరు? ఆదాం. ఎలా నిర్మించబడ్డాడు? ఇద్దరూ ఒకటిగా నిర్మించబడ్డారు. యేసుక్రీస్తు, సంఘము ఒకటిగా ఉన్నట్టుగా నిర్మించబడ్డారు. ఒక స్థలములో ఆదాం నుండి ఏం చేస్తున్నాడు? హవ్వను వేరు చేస్తున్నాడు. ఒకచోట యేసుని ప్రక్కలో పొడిచి సంఘాన్ని వేరు చేస్తున్నారు. అట్లే ఆదాముతో హవ్వ చేరుతుంది, ఒక కుమారుని కంటుంది. సంఘము యేసుతో చేరుతుంది, ఆత్మలను సంపాదిస్తుంది. ఇదియే కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్లో ఇలాంటి ఒక విషయంలో, అంటే దేవుడు నూతన యెరూషలేం, దేవుడు నూతన యెరూషలేం పోలికలు సంఘము భూమికి తెచ్చి ఆదాము హవ్వల్ని దేవుడు పెడుతున్నాడు. ఇప్పుడు ఆదాము హవ్వల్ని యేసును సంఘముగా చెప్పుకుంటున్నాము. ఏం చెప్పాలంటే యేసును సంఘాన్ని ఆదాము హవ్వలుగా చెప్పాలి. ఎందుకంటే వీరు వెనుక వచ్చినవారు. దేవునికి ముందుగా ప్రణాళిక ఉంది. దాని ఆధారంగానే వీరు నిర్మించబడ్డారు. వీరు నిర్మించబడిన తర్వాత ప్లాన్ రాలేదు, ప్లాన్ తర్వాత నిర్మించబడ్డారు. అలాగున వీరు తేబడిన తరువాత సాతాను వీరిని శోధించడానికి ఉత్తర్వు జారీ చేయబడ్డాడు. స్క్రిప్ట్లో విలన్ ఉండాలి గదా, ఆ విలన్ వచ్చాడనమాట. ఆ విలన్ని గెలవడానికి కొన్ని మెథడ్స్ ఉంచాడు. సాధారణంగా చూడండి, విలన్ ఏదన్నా చేస్తాడు. అయితే హీరోకొచ్చి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. విలన్కి ఏముండదు? ప్రోటోకాల్ అనేది ఉండనే ఉండదు. అయితే విలన్కి ఈ లోక చట్టము కట్టుబడి అయి ఉంటది, కాని అది మీరి చేస్తాడు. ఆ విధంగా పిశాచికి దేవుడు నియమించిన చట్టాలు చెల్లుతాయి, కాని మీరి చేస్తాడు. కాని యేసుక్రీస్తు ఆ చట్టాన్ని మీరకుండా చేస్తాడు. ఇద్దరు యుద్ధం చేస్తారు. ఎవరికోసం చేస్తున్నారు? వధువు కోసం చేస్తున్నారు. ఇప్పుడు యేసు దానిని విమోచిస్తున్నాడు. అలా తీస్తున్నప్పుడు సాతాను పెద్దవాడన్నది కాదు, విలన్ పెద్దవాడనే అర్థం కాదు. విలన్ అంతటితో ముగింపునకొస్తున్నాడు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అయినటువంటి స్క్రిప్ట్. ఇందులో ఎవరునూ పెద్దవాడు చిన్నవాడని కాదు, యేసే గొప్పవాడు. ఆయనే వరుడు, గొప్పవాడు. ఆయన్ని ఒక ప్రణాళికగా పరలోకం పంపింది. అదే ఇప్పుడు జరుగుతుంది. సో మనం సాతానికి అండియో రిగార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు? అవును, అతన్ని హెచ్చించాల్సిన పని లేదు. ఒక పీరియడ్లో 2000 సంవత్సరాల క్రితం కూడా అతనొక అధికారం కలిగినవాడిగా కనపడ్డాడు. ఇప్పుడు అధికారం లేదు. యేసు తలను చితక్కొట్టాడు, అతని పళ్ళు పెరికివేయబడ్డాయి. అలాగున్నప్పుడు మనమెందుకు అతనికి భయపడాలి? ఎందుకు హైప్ ఇవ్వాలి? కొందరు అధికంగా పిశాచి గురించే మాట్లాడుతుంటారు. దాని పరిణామం ఏమవుతుందంటే వీరు పిశాచికే పరిచారం చేసేవారిగా ఉంటారు.
మనము దేవుణ్ణి అధికంగా మాట్లాడితే దేవునికి పరిచర్య చేసేవారిగా ఉంటాం. నేను ఈ ప్రశ్న వేయడానికి రీజన్ ఉంది. ఎందుకంటే మనం ప్రేక్షకులకు అర్థం అవ్వాలని కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అప్పుడు జెనెసిస్ ఎంతవరకు మనకు అర్థమవుతుందో అంతవరకు మనకు రెవల్యూషన్ అర్థం కావాలి అనేది మన సహజమైన స్టేట్మెంట్‌గా ఉంటుంది. ఒకటి. రెండవది, ఈ మ్యారేజ్ కాంటెక్స్ట్‌లోనే క్రైస్ట్‌కి స్పిరిచ్యువల్‌గా మ్యారేజ్ చేయబోయే పెండ్లి కుమార్తెకు ఆ కనెక్షన్ గురించి వివరంగా చెప్పారంటే మనకింకా ఫౌండేషన్ ద్వారా చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆదాము హవ్వయును సృష్టింపబడ్డారు, పడిపోయారు కూడా. ఇదే మనకి తెలిసింది, అవునా? ఈ పతనాన్ని గూర్చి ఇంకా కొంత మీరు అడిగినట్లయితే, ఆదాము హవ్వలు పడిపోయినటువంటిది ఒక ఆధిపత్యము, ఆ ఆధిపత్యమునకు లోనైనటువంటి సంఘ అధికారమును, ఒక ఆర్గనైజేషన్ యొక్క పతనం, ఒక కింగ్డమును, ఆ కింగ్డంలో ఉన్నటువంటి రాణియును ఇద్దరు కలిసినటువంటి ఒక పతనం అనుకోండి. ఈ యొక్క పతనాన్ని దేవుడెందుకు అనుమతించాడు? సర్వశక్తిమంతుడైన దేవుడాయన ఇప్పుడు ఆ స్థలంలోనే సర్పాన్ని అనుమతిస్తున్నాడు. అనుమతించి అక్కడ ఎందుకు ఓటమి కలిగిందని చూసినట్లయితే, దేవుడు తనకంటూ ఒక గ్రూపుని నియమిస్తున్నాడు. ఇంకొక వధువు అంటే నూతన యెరూషలేం సిటీని కడతాడు. ముందే హెవెన్ అనేది ఉంది. హెవెన్ లాగానే మరొకటి తేవాలి. అయితే హెవెన్ యొక్క మోడల్ క్రైస్ట్. న్యూ జెరూషలేం ఎవరి మోడల్? సో న్యూ జెరూషలేం యొక్క మోడల్ ఎవరిలాగా ఉండాలంటే, వరుని యొక్క వధువు. ఈ కాన్సెప్ట్లో ఉండాలది. ద చర్చ్. ఇప్పుడు దాని యొక్క చిహ్నముగా, హెవెన్ యొక్క సూచనగా, క్రీస్తు యొక్క మోడల్లోనే హెవెన్, యాడమ్. రాబోయేటువంటి చర్చ్, న్యూ జెరూసలేం సిటీ, దాని యొక్క మోడలే హవ్వ. వీరలాగే నిర్మించబడ్డారు. ఆ ఉద్దేశంలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు చర్చ్ను తీసుకొచ్చి పెట్టి, ప్రభు ఆయన ప్రక్కను గుచ్చి సంగము తీయబడింది. ఆదాము ప్రక్కటెముక నుండి హవ్వ తయారయ్యింది. ఎందుకంటే యేసు ప్రక్కలో గుచ్చారని చూస్తున్నాం. ఇప్పుడు ఈ చర్చిని ఆయన ఎలాగ రెడీ చేశాడో అదేవిధంగా హవ్వను రెడీ చేశాడు. ఎలాగ ఆదాముకు అప్పజెప్పాడో, ఏ మాదిరిగా అప్పగించాడో అదేవిధంగా మనల్ని యేసుక్రీస్తు దగ్గర అప్పజెప్తాడు. అప్పుడు ఈ ఆదాము తాను ఏ కార్యంగా పర్ఫెక్ట్ అయి ఉన్నాడో, ఆ హవ్వ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అదేవిధంగా యేసు పరిపూర్ణతలో సంఘం ఉండాలి. ఇప్పుడు వీరిద్దరూ ఒకరోజు ఒకటిగా మారతారు. ఇంతవరకు వేరువేరుగా ఉండారు. ఆదికాండము 1వ అధ్యాయం 28లో, 2వ అధ్యాయంలో వేరు చేయబడ్డారు. 3వ అధ్యాయంలో వేరు చేయబడిన వారు పాపము చేశారు. ఇప్పుడు ఆ పూర్వస్థితికి వారిద్దరూ రావాలి. దాని ప్రకారం ఇప్పుడు మనం ఎలాగున్నామని చూసినట్లయితే, పాపము చేసి వేరు చేయబడిన 3వ అధ్యాయ కాలము నుండి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? రెడీ చేసి పెండ్లి కుమారుని దగ్గర తెచ్చాడు. ఇప్పుడు మనమందరం యేసును అంగీకరించాం. దీనికి తర్వాత ఎలాగా ఆదాము హవ్వలు ఒకటిగా ఉండారో 1వ అధ్యాయంలో, అలాగే మనము యేసు ఒకటిగా వెళ్ళిపోతాం, ఒకేలాగైపోతాం. అప్పుడు ఈ హవ్వ యొక్క సక్సెసు, మన యొక్క సక్సెస్ ఒకటి. అప్పుడు హవ్వ ఎక్కడ పడిపోయిందో అక్కడ పడకుండా సక్సెస్ కావడమే మన పని. అందుకే ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు. అప్పుడిప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు, ఆయన ఎటువంటి ఆదియూ అంతము లేనివాడిగా ఉన్నాడు. ఆయన రూపంలో కుమారుడు, కుమారుని ఛాయలో పరలోకం, ఆ కుమారుని యొక్క ఛాయలో నుండి తీయబడినటువంటి ప్రకటెముకగా వధువు సంఘము, దాని ఛాయలో నూతన యెరూషలేం. అది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క ఆరంభం ఆదికాండంలో ఉంది. ఈ పతనం అవుతున్నప్పుడు తిరిగి పర్ఫెక్ట్ చేసి, అదే సంఘాన్ని మరలా చేసి, ఇదే కాన్సెప్ట్ని నెరవేర్చడానికే, నెరవేర్చి ముగించాడన్నందుకే రెవల్యూషన్. ఇంత జరుగుతుంది. అంటే ఈ యొక్క బైబిల్ వచ్చి మొత్తమును ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్లోనే ఉంటుంది. కింగ్డమ్ కాన్సెప్ట్తో ఉంటుంది, ఫ్యామిలీ కాన్సెప్ట్తో ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఇలాగా బైబిల్లో ఒక్కొక్క ప్యాటర్న్లో మీరు చదివేప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పింది మ్యారేజ్. ఆదికాండం నుండి ఆరంభమై ఎక్కడి వరకు ఉంది? రెవల్యూషన్ వరకు ఉంది. ఇక్కడ పతనము, ఇక్కడ జయము, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేరిపోతుంది. ఇదే విధంగా కన్స్ట్రక్షన్కి వెళుతుంది. నోవహు ఓడగట్టింది. తర్వాత దానికి అగెన్స్ట్గా నిమ్రోదు వెళ్ళి ఆ యొక్క బబులోను కట్టింది. ఆ తర్వాత మోషే ప్రత్యక్షపు గుడారం కట్టింది. తర్వాత దావీదు మనవి చేసి సొలొమోను కట్టిన దేవాలయం. ఇలాగ కన్స్ట్రక్షన్ వెళుతూ ఉంటుంది. నెహెమ్యా యొక్క ప్రాకారం కన్స్ట్రక్షన్. ఇలా ఒక్కొక్కటి వెళుతూ ఉంటుంది. ఒక్కొక్కటి కూడా వెళుతూ ఉంటే అది ఒక కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్లో వెళుతూ ఉంటుంది. మ్యారేజ్ కాన్సెప్ట్లో ఒకటి వెళుతూ ఉంటుంది. ఇది మాత్రం కాకుండా రెవల్యూషన్ అంటే బలి, సాక్రిఫైస్, అలా ఒకటి వెళ్తుంది.
ఇవన్నీ ఒకటిగా చేరటమే యేసుక్రీస్తు. ఇవన్నీ చేర్చే ఒక బైబిల్. సో దీన్ని చదివేటప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుంటేనే పరిపూర్ణమైన ఫీలింగ్ లభిస్తుంది. పూర్తి అండర్స్టాండ్ ఫీలింగ్ అవుతుంది. దొరుకుతుంది, డెప్త్ దొరుకుతుంది. డెప్త్ లభిస్తుంది. లేకపోతే ఇది ఒక కథగానే చదువుతూ ఉంటారు. అయితే అవి మిస్ అవ్వడానికి, గందరగోళం కావడానికి అవకాశం ఉంది. ఆబ్వియస్ గా వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైనా అడగడం జరుగుతుంది. వాళ్ళు సరిగా చెప్పరు, వీళ్ళకి తృప్తి కలగదు. ఆ తర్వాత మిగతాది చదివేటప్పుడు ఇది మర్చిపోతారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగుము, నేను పరిశుద్ధాత్మను పంపుతాను. రీడ్ విత్ ది హోలీ స్పిరిట్ అండ్ అనాయింటింగ్ అనేది వర్తిస్తుంది. అదే, ఎందుకంటే దేవుని వాక్యము దైవాత్మ చేత అనుగ్రహింపబడింది. దీని ఆధార్ మీతో కూడా వస్తేనే ఆయన ఎందుకు రాశాడన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ బుక్కును నేను చదువుతాను. ఇప్పుడు ఒక అందులకు మీ థాట్స్ని అర్థం చేసుకోగలను. 100% మీరు ఎందుకు రాశారన్నది ఎవరికి నాకంటే కూడా మీకే బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు నాతో కూడా ఉన్నట్టయితే తేటగా నాకు అలా తెలియజేస్తారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మైండ్ క్లియర్ గా ఉంటుంది. క్లియర్గా ఉంటుంది. అదేలాగా హోలీ స్పిరిట్ వచ్చినట్లయితే ఆయన వీటన్నిటిని కూడా తెలియజేస్తాడు. సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు, రివీల్ చేస్తాడు. రివీల్ చేస్తాడు. అదే దీని స్పెషాలిటీ. అవును, ఈ సంఘం అన్నప్పుడు రెవల్యూషన్లో మనం చూస్తూ ఉన్నాం 7 విధాలైన సంఘాలు. అక్కడ కూడా చూస్తే సంఘాలకు ప్యాటర్న్ ఉంది. అయితే గాడ్స్ ప్లాన్లో ఒక చర్చ్ ఇన్ మ్యారేజ్ విత్ ది బ్రైడ్ అని వస్తుంది. సో బిగినింగ్లో అయితే ఎంతవరకు చర్చ్ ఒక సంఘం ఎలా వేరైపోయిందో అనే విషయం బిగినింగ్లో మనం చదువుతున్నాం. ఆ కోణంలో మనం ఎలా గ్రహించాలి? అది ఎలాగన్నట్టయితే ఏ డినామినేషన్, ఏ చర్చు, ఏ ఆర్గనైజేషన్ దేవుడు చెప్పి వచ్చినట్టుగానే ఉండనివ్వండి అవి. అయితే వారు దేవుడు చెప్పినది పూర్తిగా గైకొని ఉన్నారా? ఇదే ప్రశ్న. ఇది పూర్తిగా గైకొనేటువంటి వారు ఏ డినామినేషన్లోనైనా ఉంటారు, ఏ చర్చిలోనైనా ఉంటారు. మరి మనమే చర్చిని వేరు చేసి ఉంచుతాం. నేనెప్పుడు చెప్తాను, మన దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే అతను పరలోకానికి వెళ్ళడు అన్నది మనం ఎంతో సంతోషంగా చెప్తాం. హెవెన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ పరలోకానికి రావాలి. ఇదే హెవెన్ కాన్సెప్ట్. అప్పుడు ఎవరు వెళ్లరనే దాంట్లో ఈరోజు క్రైస్తవం ఎంతో తేటగా ఉంది. ఎవరు వెళ్లరు, ఎవరు చేయరు, అతను వెళ్ళడండి, రాకడలో వెళ్ళడండి, ఇతను పరలోకానికి రాడండి. ఈ కాన్సెప్ట్ని అందరూ పెట్టుకున్నారు. బైబిల్లో ఏం చెప్పబడింది? అందరూ రావాలని ఉంది. అలా అందరూ వస్తున్నప్పుడు వారి వారి రాకడలో ఎత్తబడటానికి ఒక క్రైటీరియా ఉంది. ఎంతో చెప్పుకున్నాం. ఈ క్రైటీరియాని 100% ఫాలో చేసేవారే ఈ రాకడలో ఎత్తబడతారు. వీరికే ఆ పెండ్లి విందు. ఈ 100% ఫాలో చేస్తున్నారు కదా, ఆయన ఇష్టపడినటువంటి వధువు. ఉదాహరణకు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరికి అమ్మాయిని చూసిన వెంటనే నచ్చుతుంది, ఆ అబ్బాయిని చూసిన వెంటనే నచ్చుతుంది. ఇతను అడిగి చూద్దామా, అతని ఇంటిలో అత్తమామలు చూసిన వెంటనే చెప్తారు, ఆ అబ్బాయి చూడటానికి బాగున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడని అడిగి ఇతనొక పెళ్లికెళ్ళుంటాడు, ఆ పెళ్లిలో ఇతని పెళ్లి కుదిరిపోతుంది. అదేవిధంగా దేవుడు అందర్నీ తెస్తున్నాడు, కాని తన వధువుకైనటువంటి లక్షణాలు తెలియజేస్తున్నాడు. అది 100% ఫాలో చేసేవారే రాజుతో కూడా వెళతారు. మిగతా వారెవరూ రాజుతో వెళ్లేవారిగా లేరు. అదే బైబిల్ చెప్తుంది. ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ఇమేజ్ మ్యారేజ్ గురించి మనం మాట్లాడుతున్న విషయం, మరి ఇద్దరు మ్యారేజ్ ఐక్యతలో ఉన్నారంటే ఎలా వారి ఫేసే మారిపోతుందని మనం మాట్లాడుతున్నాం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి వర్తిస్తుంది అనుకుంటున్నాను. అంటే ఆదామును సృష్టించినప్పుడు మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుని స్వరూపములో ఆయన పోలిక చొప్పున సృజించబడ్డాడు. అప్పుడు గాడ్, యాడమ్ ఒకే పోలికలో ఒకే రూపం. ఇప్పుడు వీరిద్దరూ ఎంతకెంతకు ఒకటిగా ఉంటారో అదేవిధంగా పోలికలు ఉంటాయి. ఇప్పుడు 40 దినాల తర్వాత మోషే కొండ దిగుతున్నాడు. పైనున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశంగా ఉండింది. ఎందుకు? దేవుడు ఎలాగ మీట్ చేశాడు? ప్రకాశంగా మీట్ చేశాడు. ఇంపాక్ట్ అదే ఆయన ముఖంలో కొడుతుంది. అదేవిధంగా ఒక మెడికల్గా ఏం చెప్తున్నారంటే ఒక 50 లేక 55 సంవత్సరాలు ఆదర్శ దంపతులని చెప్తారు. నేను చాలా కాలంగా చెప్తున్నదేంటంటే ఈ డౌన్ టు ఎర్త్, ఇంకొకటి నా కొరకే దేవుడు చేసి ఉంచాడు అని చెప్పేటువంటి వారు వచ్చి అబద్ధం ఆడుతున్నారంటాను. ఎందుకంటే దేవుడిచ్చేప్పుడు అట్లే మీరు అనుకున్నదేదో ఆయన ఇచ్చివేయడు. ఆయన అనుకున్నది తీసుకొచ్చి మీకిస్తాడు. అందులో మీరు ఎన్నో ఇష్టపడకపోవచ్చు, పలు కార్యములు అందులో మీరు ఇష్టపడలేకపోవచ్చు. కానీ కూడా ఉండి 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 ఎవరో ఒకరు మౌల్డ్ చేసి ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తారు. ఒకరి కొరకు ఒకరు వదులుకుంటూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు వీరిద్దరునూ ఆ తర్వాత ఒకటిగా మారడానికి వస్తున్నారు. అలా వచ్చినప్పుడు ఏ రీతిగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ప్రేమించి అలవాటు చేసుకుని డైలీ ముఖం చూసే అలవాటున్నటువంటి వారికి పెండ్లి చేసుకుని 25 సంవత్సరాల అనంతరం ముఖమే మారి ఉంటుంది వారికి. భర్త వంటి ఛాయ తన భార్య ముఖంలోనూ, భార్య యొక్క ఛాయ అట్లే కొంచెం భర్త ముఖంలో ఉంటుందట. బయటికెళ్ళినప్పుడే చెప్తారట, వీరు చూడటానికి భార్య భర్తల్లా లేరు, అన్నా చెల్లెల్లాగున్నారు. నేను రీసెంట్గా దీని గురించి మాట్లాడేటప్పుడు వారేం చెప్పారంటే,
ముందైతే కండే మారేది, ఇప్పుడు ఎముకలే మారుతున్నాయట. ఎముక మారని విషయం అదే. అదే ఎదుటివారి యొక్క సైజుకు తగినట్టుగా మారుతుంది. ద ఇంపాక్ట్ ఆఫ్ సీయింగ్ ఐ టు ఐ లాగా. ఆ విధంగానే అలా జరిగినప్పుడు 2000 సంవత్సరాలుగా సంఘం యేసునే చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. కుమారుని యొక్క పోలికగా మనముంటాము. అయితే ఎవరుంటారు? కుమారుని చూసేవారే ఉంటారు. వారే ఆయన వలె మార్చబడి ఉంటారే గాని ఒట్టిగా క్రైస్తవులైన వారు ఆయన వలె మార్చబడి ఉండరు, ఆ పెండ్లి కుమార్తెగా ఉండరు. అదే అందులో ముఖ్యమైన విషయం. సో 19th చాప్టర్లో వేరే ప్రాముఖ్యమైన అంశాల్ని మనం ఎలా అర్థం ఈ చేసుకోవాలి? వివాహంలోనే చూసినట్లయితే 3 విధములైన కూటాలు ఉన్నాయి. ఓ, అందులోనే. అవును, ఇందులో 3 విధాలైన కూటాలు ఉన్నాయి. ఈ కూటాన్ని మనం ఏం చేయవలసి ఉంది? కొంచెం గమనించాలి, ఎందుకంటే పెండ్లి విందని చెప్తున్నాం. ఆ 3 కూటాలు ప్రాముఖ్యమైనవి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథములో మొదటి సమూహాన్ని చూడండి. ఆ 2వ వచనం చివరిలో, మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి, ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. 5 మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. ఇప్పుడు వీరిక్కడ ఏం చేస్తున్నారంటే 9లో, మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పిలువబడిన కూటం, ఇన్వైటెడ్. ఇదే కార్యము, ఈ వివాహం జరిగే విషయాన్ని యేసు ఎక్కడ చెప్తున్నాడంటే మత్తయి 22లో చెప్తున్నాడు, లూకా 12లో మాట్లాడుతున్నాడు. చెప్తున్నప్పుడు యేసు చెప్పే మాట ఏంటంటే అందరినీ పిలవమంటున్నాడు. అలా పిలవమని చెప్తున్నప్పుడు, ఇందులో ఆహ్వానించి పిలిచినప్పుడు అలాగే పిలవబడినవారు వస్తూ ఉన్నారు. అయితే ఒక సమూహము వస్త్రము లేకుండా వస్తుంది. అది ఎక్కడని అడిగినట్లయితే మత్తయి 22, లూకా 12 2 స్థలాల్లో వస్తుంది. వీరును పెండ్లి విందుకు వచ్చినవారే. అయితే ఒక కూటము పెండ్లి వస్త్రము ధరించిన వారుగా వచ్చారు, ఒక కూటము పెండ్లి వస్త్రము ధరించకుండా వచ్చారు. అలాగే వచ్చారు. వీరెవరు? పెండ్లి వస్త్రము ధరించని వారు ఎవరంటే, పిలిచిన వారిని రమ్మన్నాను, ఎవరూ రాలేదు, కొంతమందే వచ్చారు. అప్పుడు ఈ స్థలం మిగిలిపోయింది, ఆహారం సిద్ధమైంది, ఇవి వేస్ట్ కాకూడదు. అప్పుడేం చేస్తాను? నాకు సంబంధం లేని వారిని, వీధిలో అటు ఇటు వెళ్లేవారందరినీ కూడా రమ్మని చెప్పండి. అదే మన యొక్క కాలం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేవారు పిలువబడినవారు. దేవుడు వారికి దర్శనమై, నేను మీకు చూపించే దేశానికి రండి, ఇది పిలుపు. యాకోబుకు దర్శనమై, ఇస్సాకుకు దర్శనమై, ఇది పిలుపు. అయితే మీకు నాకు ఇవ్వబడింది ఏంటని అడిగితే ఇన్విటేషన్. ఇది ఎటువంటిదంటే ఒక ఆల్టర్నేట్ ఇన్విటేషన్. మనిషి రాలేదండి, ఆహారం మిగిలిపోయింది. ఎవరైనా పర్వాలేదు రమ్మను. వారికొచ్చి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. నాకు తెలిసినవాడా, సొంతవాడా, వీరి పూర్వీకులు చేసినదంతా మీ పూర్వీకులు చేశారా? ఏదీ లేదు. వారికున్న ఒకే అర్హత పెండ్లి వస్త్రం ధరించిన వాని వలె ఉండాలి. సో ఇతడొచ్చాడు, వచ్చి అతని ఇష్టానికి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా జరుగుతుంది 22వ అధ్యాయంలో పరలోకంలో. చివరిగా అతని చూసి అడుగుతున్నాడు, నీ పెండ్లి వస్త్రం ఎక్కడా అని అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు చూస్తూ ఉన్నాడు. ఇతని పట్టి కటిక చీకట్లో పడేయమంటున్నాడు. మరి 2వ కూటం, ఒక కూటము పిలువబడి పిలుపునకు రానివారు, పెండ్లి వస్త్రము ధరించిన కూటం. ఇన్విటేషన్ ఈస్ దేర్ బట్ దే డిడ్ నాట్ కమ్ బట్ దే ఆర్ రెడీ టు కమ్. రెండవది, ఇన్విటేషనే లేదు, పిలువబడనూ లేదు, కాని సందర్భాన్ని బట్టి ఆహ్వానించబడుతున్నారు. ప్రభువు ఏం చేస్తున్నాడు? రమ్మంటున్నాడు. అది 2వ కూటం. మరి ఇది కాకుండా, ఈ యొక్క పెండ్లి గృహంలో ఇది కాకుండా మరొకటి మూడవది. అదేంటని అడిగినట్లయితే ఆ పెండ్లి గృహము నుండి ప్రభువు తీసుకెళ్లేటువంటి ఒక గ్రూపు ఉంటుంది. వధువు ఒక గ్రూపు, పిలువబడిన సహాయకులు ఒక గ్రూపు, పిలువబడి పెండ్లి వస్త్రము లేకుండా వెనక్కి తగ్గిన గ్రూపు. సో ఈ 3 గ్రూపులున్నాయి. ఇందులో ఆ తర్వాత రాకడొచ్చేప్పుడు వాక్యమేం చెప్తుంది? పెండ్లి ఒక కూటము నిన్ను కొనిపోవును అని వాక్యం చెప్తోంది. లూకా 12లో చెప్పబడుతుంది. సో దీని ప్రకారం పెండ్లి నుండి వచ్చి కొనిపోవడంలో ఉపద్రవ కాలము ముగింపునకు ముందే పెండ్లి ముగిసిందని అర్థం. ఎక్కడా? హెవెన్లో. ఉపద్రవ కాలానికి ముందుగానే పెండ్లి ముగిసినట్టయితే అప్పుడు వధువు ఉపద్రవ కాలానికి ముందుగా ఎక్కడుండాలి? పరలోకంలో ఉంటేనే జరుగుతుంది. సో ఈ పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వధువు, ఈ పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని సింహాసనం నుండి ఒక స్వరము వినపడింది. అదే కాన్సెప్ట్. సో 3 గ్రూపులు అక్కడ ఉన్నాయి. వస్త్రము ధరించినవారు, వస్త్రము ధరించనివారు, వధువు యొక్క గ్రూప్.
ఇందులో మీరు నేను వధువు యొక్క గుంపులో ఉండడమే దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఈ వస్త్రం ధరించిన వారొచ్చి మనకు ముందుగా మరణించిన పాత నిబంధన పరిశుద్ధులైనవారు. అయితే దీని తర్వాత వచ్చేవారు క్రొత్త నిబంధన పరిశుద్ధులు. వీరందరూ చేరి ఉండటమే గొర్రెపిల్ల యొక్క వివాహం. ఈ వివాహము యొక్క ముగింపే అర్మగెదోన్ యుద్ధానికి దారితీసేది. పెండ్లి యొద్ద నుండి బయలుదేరి వచ్చిన గొర్రెపిల్ల అని ఉంటుంది. సో పెండిని ముగించుకొని మరి రాకడలో ఎత్తబడి సంఘము పరలోకానికి వెళ్ళి ఆ 7 సంవత్సరాల లోపల ఈ సంభవాలు జరుగుతాయి. ముగింపులో ఆ గొర్రెపిల్లయును వధువును క్రిందకి వస్తారు, అర్మగెదోన్ యుద్ధానికి వస్తారు. ఇదే అక్కడ చెప్పబడింది. 19 చాప్టర్లో అనేక విషయాలు మనం చూసాం. కన్క్లూషన్లో ఇక 2-3 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే, ప్రేక్షకుల తరఫున అడుగుతున్నాను, నా వైపు నుంచి కూడా అడుగుతున్నాను. ఏమిటంటే, ఇప్పుడు గమనిస్తే ఇన్విటేషన్ ఉంది, కానీ వారు రాలేదనేది ఒకవైపు, ఒక గ్రూపు. ఇన్విటేషన్ లేదు, అయితే దేవుడు పిలిచాడు, వచ్చేసామనేది మరో కోణం. ఇంకా చెప్పాలంటే మీరు చెప్తున్నప్పుడు సెకండ్లో మనం వచ్చినట్లుగా అనిపిస్తుంది అని అర్థమవుతుంది. ఓ పెద్ద ప్లాన్ వేసి కాదు, దేవుని కృపలో ప్రవేశించాం. అయితే వచ్చిన వారిని దేవుడు అడుగుతున్నాడు, మీ వస్త్రాలేవి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సరే వచ్చేసాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, ట్రై చేస్తున్నాం మాక్సిమం. మీ వస్త్రం ఎక్కడని అడిగితే ఆ ప్రశ్నను కొంచెం రివర్స్లో అడిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా సిద్ధపడాలి అనే ప్రశ్నకు నేను వేసే ప్రశ్న ఇదే. ఇప్పుడు బహిర్గతంగా చెప్పాలంటే పిలువబడిన వారు ఇశ్రాయేలీయులు. యేసు వచ్చినప్పుడు వారు రెడీ కాలేదు. ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడు? తిరిగి మనకి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. వీధులు వెళ్లి వచ్చేవారందరినీ పిలవమంటున్నాడు. జెంటైల్స్. మనం వచ్చేశాం. ఇశ్రాయేలీయులకు బదులుగా వచ్చామన్నది మాత్రము అతనికి లభించే ఆశీర్వాదం నాకు లభించదు. అతని దగ్గర వస్త్రముంది, ఆ వస్త్రము నాకు లభిస్తేనే అది దొరుకుతుంది. అతనొచ్చాడు, వస్త్రముంది, కాని అతడేం చేయలేదంటే అంగీకరించలేదు. నేను అంగీకరించాను, కాని నా దగ్గర ఏమీ లేదు. వస్త్రం, పెండ్లి వస్త్రము లేదు. రక్షణ వస్త్రము నా దగ్గర ఉంది. సరే, అదే రక్షింపబడి సంఘములోనికి వచ్చాను. అప్పుడు ఈ పెండ్లి వస్త్రము అని చెప్పేటువంటిది ఏమిటి? ఇప్పుడు వధువు పెండ్లి వస్త్రాన్ని గురించి వెనక ఉంటుంది. 19వ అధ్యాయంలో 7-8 వాక్యాల్లో చూసినట్లయితే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది చెప్పగా వింటిని, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను, మరి అవి పరిశుద్ధుల యొక్క నీతిక్రియలు అని ఉంది. అది స్పష్టంగా ఉంది. అది తేటగా ఉంది వాక్యం. ఈ వస్త్రముతో మీరు రావాలి, నీతిక్రియలు. ఇప్పుడు వచ్చాను, కాని నాకు నీతి తెలియడం లేదు. నీతిలో నడవాలి. కృప వచ్చింది, నన్ను పిలవడానికి రెడీగా ఉంది. అయితే నా దగ్గర ఏం లేదంటే నీతి లేదు. నువ్వు రక్షింపబడటం మాత్రమే క్వాలిఫికేషన్ కాదు, చివరి వరకును దైవాశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యొద్ద నీ నీతి కొదువ కాకుండా కనబడటమే. వాక్యం అలాగే ఉంది. తండ్రికి ముందు నీతి ఏం కాకూడదు, తక్కువ కాకూడదు. ఇప్పుడు ఇదే దేవుడు అక్కడ ఎదురుచూస్తున్న వస్త్రం, ప్రకాశించే సన్నపు వస్త్రం. ఎదురుచూస్తున్నాడు దేవుడు. ఈ వస్త్రము తమ నీతిని కాచుకునేటువంటి వారు. ఈ నీతి అన్నది ఆదికాండంలో నోవాహు బాప్తిస్మమిచ్చింది. అది నీతి. నీతిని ప్రసంగించినటువంటి నోవాహు యేసు బాప్తిస్మాన్ని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, యోహానంటాడు, నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తూ ఈలాగు జరుగుటకు తగి ఉన్నదని చెప్పాడు. సో దేవుని చేత ఈ నీతి రివీల్డ్ వన్. ఆ సత్యమనేటువంటిదొచ్చి ఎవరన్నా చెప్పి వారి యొద్ద ఉండాలి. కాని నీతి అన్నది మనకి చెప్పబడి దాన్ని పాటించే దానిలో ఉంటుంది. సౌలు రాజుగా అయ్యాడు, కాని నీతిగా లేడు. ఆ నీతిని మీరు చివరి వరకు కాచుకున్నట్టయితే రాకడలో వెళ్ళగలరు. చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్, ధన్యవాదాలు. 19 చాప్టర్లో బేసిక్ ఫౌండేషన్ గురించి బాగా అర్థమైంది. ఇది కన్క్లూషన్లో పార్ట్ 1. తర్వాతి కార్యక్రమంలో మనం కన్క్లూషన్ పార్ట్ 2లోకి వెళదాం. ఈ విధంగానే మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఈ కార్యక్రమానికి కూడా మీరు విచ్చేసినందుకు ధన్యవాదములు. మళ్ళీ మరోసారి మనం బయలుపరచబడిన ప్రకటన